వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్। ఈ రోజు రెసిపీ ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను। ఒకసారి ఈ మెథడ్లో ప్రిపేర్ చేసి చూడండి। ఎగ్ ఫ్రై అనేది జ్యూసీగా చాలా బాగా వస్తుంది। రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి। ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం। నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నానండి। వీటిని ముందుగానే బ్రేక్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి। పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని మనం బ్రేక్ చేసుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలి। పైన క్లోజ్ చేసుకొని ఒక నిమిషం పాటు మనము బాగా ఫ్రై చేసుకున్నామంటే ఈ విధంగా అయితే వస్తుందండి। ఇప్పుడు దీన్ని అయితే ఇక్కడ చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ చూడండి ఈ విధంగా వచ్చాక పైన క్లోజ్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। మనకి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతూ వస్తున్నప్పుడు దీంట్లోకి పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి। మనం ఎగ్స్ని ముందుగా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి బాగా జ్యూసీగా, అలాగే ముక్కలు కూడా పెద్దగా, ఎగ్ కర్రీ కూడా బాగా టేస్టీగా వస్తుంది। ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని నచ్చినట్లయితే గరం మసాలా స్పైసెస్ని వేసుకోవచ్చు, లేదంటే మామూలుగానే పోపులు వేసేసుకోవచ్చు। పోపులు వేసుకొని పోపులు వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, అలాగే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ చీలికలు కూడా వేసేసుకోవాలి। ఉల్లిపాయల క్వాంటిటీ మన ఇష్టం అండి, కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు। ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి। మనకి ఉల్లిపాయలు అనేవి బాగా సాఫ్ట్గా మగ్గాలి ఈ విధంగా। ఇప్పుడు ఇందులోనే మన కారంకి సరిపడా కారం వేసుకోవాలి। పచ్చిమిర్చిలు వేసిద్దాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి। కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న ఈ ఎగ్ కర్రీ అనేది। మీకు నచ్చినట్లయితే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ క్వాంటిటీని పెంచుకోవచ్చు। నేను పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా తగ్గించి వేసానండి। ఈ విధంగా మనకి కారం బాగా ఫ్రై అయింది అన్నాక మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఈ ఎగ్స్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే మనకి ఈ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది। ఈ మొత్తం ప్రాసెస్ మొత్తానికి మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకోవాలి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ ఎగ్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। ఈ విధంగా మనకి ఈ కర్రీలో అనేది ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది, అప్పటిదాకా ఫ్రై చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది। చూడండి జ్యూసీగా చాలా బాగుంటాయి ఎగ్స్ కూడా, ముక్కలు కూడా పెద్దగా అన్నట్టు। దీనైతే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు, లేదంటే రోటీ కానీ, రైస్ కానీ, చపాతీ కూడా తీసుకోవచ్చు అండి। రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి। మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।